మా గ్రామము దమాయపల్లి. మా గ్రామం నందు ఈ రోజు 10 సంవత్సరాల నిరీక్షణ ఇందిరమ్మ ఇల్లు నిరీక్షణ ఉన్నటువంటి ఇండ్లు లేనటువంటి నిరీక్షణ చేసినటువంటి పేద కుటుంబాలకు ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు రావడము, అందులోనూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా నియోజకవర్గ ముద్దుబిడ్డ పన్నికారెడ్డి గారికి, డిసిసి అధ్యక్షులు కుంభ సుకుమార్ రెడ్డి గారికి, ముందుగా మా గ్రామంలో ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ రోజు మా గ్రామంలో ఇల్లు స్లాబ్ లెవెల్ ఉన్నటువంటి ఇల్లు కూడా, అంటే బేస్మెంట్ స్లాబ్ లెవెల్ లో ఉన్నటువంటి ఇల్లు కూడా బిల్లులు రావడం జరిగింది. అందులో భాగంగా మా గ్రామంలో 16 ఇళ్లకు 16 ఇండ్లు మేము పక్కాగా వర్క్ చేస్తున్నాము. 14 ఇండ్లు మొత్తం కంప్లీట్ కావస్తుంది. ఇటు కార్యక్రమం మా గ్రామంలో మా యొక్క ఇందిరమ్మ కమిటీ సభ్యుల సహకారము, మా సెక్రటరీ గారు రాకేష్ సార్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందుకంటే ఈ రోజు నిర్భయ ప్రతి ఒక్క కుటుంబానికి వాళ్ళు ముందుండి లబ్ధిదారులను ఎటువంటి విమర్శలు లేకుండా, పార్టీ పరంగా చూడకుండా నిర్భయ వరకు వాళ్ళకు లబ్ధిదారుల కింద వాళ్ళని పెట్టి వాళ్ళకి ఇల్లు ఇవ్వడము, గ్రామంలో అందరూ సంతోషంగా ఈ రోజు ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై పర్ణికమ్మ, జై సుకుమార్ రెడ్డి, జై కాంగ్రెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన రేవంత్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, ప్లస్ మా ముద్దుబిడ్డ అయిన చిట్టం పర్ణికారెడ్డికి, మా శివకుమార్ రెడ్డి మా డిసిసి ప్రెసిడెంట్ గారికి ఒక ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది. ఎందుకంటే 15 సంవత్సరాల నిరసన జరిగిన పరిపాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టని బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. అధికారంలో వచ్చిన 2 సంవత్సరాల్లో దాదాపు 7,000 లక్ష చిల్లర దగ్గర ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అదే విలేజ్ మాది నారాయణపేట కాన్స్టిట్యున్సీ కోయిల్కొండ మండల్ దమాయపల్లి విలేజ్ లోనే మా పర్ణికమ్మ ఈ రోజు గెలవడం వలన ఆ నియోజకవర్గంలో మా దమాయపల్లి విలేజ్ కు 16 ఇళ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ కంప్లీట్ దాదాపు చెత్తు కంప్లీట్ అయ్యి 9 ఇండ్లు అవుతుంది. మిగతా ఇండ్లు బేస్మెంట్ లాగా వచ్చింది. ఇల్లు ఇవ్వడం వలన చాలా వరకు మాకు సీఎం రేవంత్ రెడ్డి గారికి, పర్ణికమ్మ గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని తెలుపుతూ మా గ్రామ ప్రజలకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తున్నా. ప్లస్ మా మీడియా మిత్రులకు, మా సహకార మాతో పాటు ఉన్న బంధువులకు, ప్లస్ మా ఇందిరమ్మ కమిటీ మెంబర్లకు, మా ఇందిరమ్మ కమిటీ మెంబర్ అయిన ఈదమ్మకు, రవికు, పుల్లప్పకు, మధుకు, రమేష్ కు, సీనుకు, వెంకటేష్ కు, పుల్లప్పకు చాలా మంది ఇంకా కొంతమంది పాల్గొనలేరు, ఇంకా పాల్గొంటారు కొద్దిగా. ఎందుకంటే ఈ రోజు కాదు, మాకు దాదాపు 15 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు ఇయ్యని ప్రభుత్వం అంటేనే బీఆర్ఎస్ అంటేనే బొందగలిసిపోయిన ప్రభుత్వానికి, మాకు కష్టాలు తీరడానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇందిరమ్మ ఇల్లుకు మా రేవంత్ రెడ్డికి, ప్లస్ మా రాహుల్ గాంధీకి, చిట్టెం పర్ణికారెడ్డి గారికి, ప్లస్ మా శివకుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నా. వాళ్ళకు పాదాలకు వందనాలు చెప్తున్నా. ఎందుకంటే మాకు పరిపాలన కాంగ్రెస్ పార్టీ రావడంలో, మాకు ఇల్లు రావడము, అందుట్లో మాకు స్పెషల్ గా మాకు రావడం అంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మాకు ఇల్లు లేని కుటుంబం కాబట్టి మాకు ఇల్లు రావడం వల్ల చాలా మంచి జరిగిందని ప్రతి వ్యక్తికి అదే ఇంకా విడతల వారీగా ఇల్లు వస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతూ ముగింపు చేస్తుంది. నా పేరు జి రవికుమార్, మండలం కోయిల్కొండ, గ్రామం దమాయపల్లి. ఈ రోజు ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు పేదింటివాడి సొంతింటి కళ సహకరిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ముఖంలో ఆనందాన్ని చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే మా ఎమ్మెల్యే చిట్టెం పన్నికారెడ్డి గారికి ధన్యవాదాలు. ఈ రోజు ప్రతి గ్రామంలో ఆ రోజు ఎలక్షన్ కంటే ముందు 6 గ్యారంటీలు ఏవైతే ఇస్తున్నావో 6 గంటలో భాగంగా ఈ రోజు సన్న బియ్యము, అలాగే ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంటు, ఫ్రీ కరెంటు, గ్యాస్ 500 సబ్సిడీ గ్యాస్, మరి ఈ రోజు ఇవన్నీ ఇస్తూ ఈ రోజు ప్రగతి పదంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు అందరూ ఆదరిస్తున్నారు. ఈ ఆనందాన్ని మా యొక్క ఇందిరమ్మ కమిటీ సభ్యులమందరము ప్రజల లోపల
ఇంకా ముందుకు పార్టీని ఇంకా బలోపేతానికి ముందుకు తీసుకుపోవడానికి మా వంతు కృషి చేస్తున్నాం. అలాగే మా దమాయపల్లి గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త పుల్లప్ప గౌడు, పుల్లప్ప బోయ పుల్లయ్య, గౌస్ పాషా, అలాగే రమేష్, ఎల్ రాజు, వెంకటేష్, మరి తదితర కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు కూడా ఎంతో మంది, దుబాయ్ రాములు, వీళ్ళందరూ మా గ్రామంలో స్వచ్ఛందంగా ముందుకుంటూ పార్టీ పరంగా కాకుండా ప్రజలకు ఎవరైతే అంటే లబ్ధిదారులో వాళ్లకు ఇంద్రమ్మ ఇల్లు ఈ రోజు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వాలు పార్టీని దృష్టిలో పెట్టుకుని మా పార్టీ సభ్యులే లబ్ధి పొందాలనే సంకల్పంతో వాళ్ళు చేసిన తప్పులు ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో భాగంగా ప్రజలతోటి మనమందరం మమేకమై ప్రజల యొక్క శ్రేయస్సును కోరే కాంగ్రెస్ పార్టీ అని ఈ రోజు నిరూపించడం జరిగింది. జై పన్నికమ్మ, జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉండాలని ప్రజలంతా కోరుతున్నారు. ధన్యవాదాలు. గ్రామ అధ్యక్షుని, మాది దమాయపల్లి కాన్స్టిట్యున్సీ, నారాయణపేట మండల్, కోయిల్కొండ డిస్టిక్, మహబూబ్ నగర్. మా ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు 16 ఇండ్లు వస్తే అందులో 85% పనులు అయిపోయినాయి. మిగతా ఒక 2-3 ఇండ్లు ఉన్నాయి, అవి కూడా కావాల్సింది. ముఖ్యంగా తెలియడం ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పాలన వల్ల చాలా ఉన్నాయి. ఇంతకుముందు గత ప్రభుత్వాలు చేయని పనులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అవుతున్నాయి. ఒక 15 ఇయర్స్ నుంచి నిరుపేదలకు రేషన్ కార్డు లేక చాలా ఇబ్బందులు పడ్డ రోజులు ఉన్నాయి. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డుల కొరత తీరింది. ఇందిరమ్మ సన్న బియ్యం కూడా ఆ గతంలో అసలు ఆ బియ్యాన్ని ఎవరు తినేటోళ్ళు కూడా లేకుండా, అట్లాంటిది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవన మనకు సన్న బియ్యం కూడా, రైస్ కూడా చాలా మంచిగా వచ్చింది. ఓవరాల్ గా మొత్తం ఈ కాంగ్రెస్ పాలన చాలా అద్భుతంగా అయిన పాలన నడిపిస్తుంది. ఇది ప్రజాపాలన, ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజాపాలన. తర్వాత మా నారాయణపేట కాన్స్టిట్యున్సీ డాక్టర్ ఎమ్మెల్యే చిట్టం పన్నికరెడ్డి గారు, ఆమె చొరవతో మా కాన్స్టిట్యున్సీలో కూడా చాలా మంచి పనులు జరుగుతున్నాయి. దాంతో పాటు మాజీ డిసిసి అధ్యక్షుడు కుమ్మం శివకుమార్ రెడ్డి గారు, ఆయన నాయకత్వంలో మా కోయిల్కొండ మండలం గాని, నారాయణపేట కాన్స్టిట్యున్సీలో గాని చాలా అద్భుతమైన పనులు జరుగుతున్నాయి. మళ్ళీ ఇలాంటి నాయకులు, ఇలాంటి ప్రభుత్వం రావాలని కోరుకుంటూ. బోయ రమేష్, దమాయపల్లి సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తను. మా ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు 16 ఇండ్లు వస్తే అందులో 9 ఇండ్లు 75% మొత్తం చెత్త కూడా అయిపోయింది. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు అనేది పేదవారి కళ కాబట్టి అందరికి, పార్టీలకు అతీతంగా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చిన ఘనత మా దమాయపల్లి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు అందరు కలిసి ఇవ్వడం జరిగింది. దాంతోనే పాటు ఈ పేదలకు రేషన్ కార్డు ఒక 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డ్స్ లేకుండే, ఆ రేషన్ కార్డు కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అవి కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఈ ఫ్రీ బస్సు లేడీస్ కి అది కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. తర్వాత రేషన్ లో సన్న బియ్యం ఇంతకు ముందున్న గత ప్రభుత్వాలు దొడ్డు బియ్యం ఇచ్చినాయి. ఈ రోజు మా రేవంత్ రెడ్డి గారి సర్కారు సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. అలాగే మా నారాయణపేట కాన్స్టిట్యున్సీ మా డాక్టర్ ఎమ్మెల్యే పన్నికరెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దాంతో పాటు మా మాజీ డిసిసి అధ్యక్షుడు కుమ్మం శివకుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చాలా మంచి పనులు జరుగుతున్నాయి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కూడా అధికారంలోకి మా కాంగ్రెస్ పార్టీ రావాలి, మా రేవంత్ రెడ్డి సీఎం ఉండాలి, మా చిట్టం పన్నికరెడ్డి గారే ఎమ్మెల్యేగా ఉండాలని కోరుతూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి, జై పన్నికమ్మ.